When I prayed, Lord, what should I share with my people? ప్రభువా నా ప్రజలతో ఏం చెప్పాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు The Lord showed me. దేవుడు నాకు చూపించాడు. 1 Samuel, మొదటి సమూయేలు 17th chapter. 17వ అధ్యాయం. 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 17th chapter. 17వ అధ్యాయం. Many of you know what is in it. దానిలో ఏముందో మీలో అనేక మందికి తెలుసు. It's one of your great battles of the Bible. అది బైబిల్ గ్రంథములో ఉన్న ఒక యుద్ధములో గొప్ప యుద్ధం. It's a battle between Goliath and David. దావీదు గొలియాతు మధ్య జరిగిన గొప్ప యుద్ధం. If somebody could read the Bible for me, that would be very great. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎఫెస్తే మిమ్మా దగ్గరకు షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా. Listen, here the enemy comes. ఇక్కడ చూడండి, శత్రువు వస్తూ ఉన్నాడు. The Philistines come ఫిలిస్తీయులు వస్తూ ఉన్నారు to fight with the Israelites. ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయటానికి. Please understand. వినండి, ఇటు అర్థం చేసుకోనండి. Goliath comes, you know the story. గొలియాతు వస్తాడు, మీకు ఇదంతా తెలుసు. He was a very tall man, చాలా పొడగరి, fully armed, మొత్తం కవచము ధరించిన వాడు, challenging the people of God. దేవుని ప్రజల ఎదుట నిలబడ్డాడు. You all know the story. మీ అందరికీ తెలుసు ఈ కథ. 40 days 40 రోజులు he was challenging. సవాల్ విసురుతూ ఉన్నాడు. He says, let us not fight with one another, this army and that army. ఆ ఆర్మీ ఆ సైన్యం ఈ సైన్యం ఇద్దరు కూడా యుద్ధము చేయనవసరం You లేదు. select one man. మీలో ఒక్కరిని ఎన్నుకోండి. I represent my army. నా సైన్యమునకు నేను ప్రతినిధిగా ఉంటాను. Only 2 people fight. కేవలం ఇద్దరం మాత్రమే పోరాడదాం. So he was ready. అతను సిద్ధంగా ఉన్నాడు. 40 days. 40 రోజులు. Morning he came. ఉదయం వచ్చాడు, Evening he came. సాయంత్రం వచ్చాడు. Every day he challenged. ప్రతిరోజు సవాలు విసురుతూ ఉన్నాడు. He defied the Israelite God. ఇశ్రాయేలీల దేవుణ్ణి అవమానించాడు, దూషించాడు. He did avamanam. అవమానించాడు. Nobody could dare to face him. ఎవరు కూడా అతను ఎదుర్కోవటానికి ధైర్యం చాలట్లేదు. 40 days. 40 రోజులు. Morning and night. ఉదయం రాత్రి 80 times. 80 సార్లు The same threatening. అదే బెదిరింపు, The same fearful position. అదే భయపెట్టేటువంటి స్థితి. And you know the story. మీ అందరికీ తెలుసు. David came. దావీదు వచ్చాడు, A small boy. ఒక చిన్న బాలుడు. He is not fit for the battle to the other side. మరొక వైపు చూడాలంటే యుద్ధము చేయుటకు ఏ యోగ్యత లేనివాడు. Even Goliath despised him. గొలియాతు కూడా అవమానించాడు దావీదును. He looked at him. దావీదును చూసి, Small boy, ఏ బాలుడా, very good looking, నువ్వు చూడటానికి చాలా రూపంగా ఉన్నావు, nice color. చాలా మంచి అందగాడివి, ఎర్రగా ఉన్నావు. He must go to the beauty contest. నీవు వెళితే అందాల పోటీలకు వెళ్ళాలయ్యా. What do you have in the battleground? యుద్ధ భూమిలో నువ్వేం చేస్తావురా? His elder brother said, అతని అన్న చెప్పాడు, why did you come to the battleground? ఈ యుద్ధ భూమిలోనికి నువ్వు ఎందుకు వచ్చావని దావీదుని అడిగాడు. Why are you talking about Goliath? గొలియాతు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావురా? Who asked you to come here? అసలు నిన్ను ఇక్కడికి రమ్మన్నది ఎవరు? You know what David said? దావీదు ఏమన్నాడో తెలుసా? Is there not a reason why I am here? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాననేది కారణం కాదు. If you see the whole chapter, ఆ అధ్యాయం అంతా మీరు చదివితే it was totally directed, orchestrated by God's invisible hand. అదృశ్యమైన దేవుని హస్తముతో సమస్తమును కూడా దేవుడు ఒక మొత్తాన్ని కూడా పథకము రచించినట్లు రచించాడు. God made this battle. దేవుడే ఈ యుద్ధమును ఏర్పాటు చేశాడు. God allowed this battle. దేవుడే ఈ యుద్ధమును అనుమతించాడు. God allowed this Goliath to challenge God's people. దేవుడే దేవుని ప్రజలను గొలియాతు దూషించినట్లు అనుమతించాడు. God had a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Listen to me very carefully. అందరూ జాగ్రత్తగా మాటలు వినండి. Battle, యుద్ధం is God's plan for God's people. దేవుని ప్రజలకు యుద్ధము దైవ ప్రణాళిక ఉన్నదే. Why? ఎందుకు? His man, ఆయన వ్యక్తి David, దావీదు was getting ready.
సిద్ధపడుతూ ఉన్నాడు to be a king. రాజుగా ఉండటానికి. So God decided, కాబట్టి దేవుడు నిర్ణయించుకున్నాడు, only when there is a battle, యుద్ధము ఉన్నప్పుడే I can introduce my David. నా దావీదుని పరిచయము చేయగలను. Hallelujah. హల్లెలూయా. Only when there is a battle, యుద్ధము ఉన్నప్పుడు మాత్రమే I can promote my David. నా దావీదుని నేను పరిచయము చేయగలను. I have a plan for David. దావీదు పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. I am going to make him a king. నేను అతనిని హెచ్చించబోతున్నాను. He will not be just a boss. అతడు కేవలం ఒక బాస్ లాగా ఉండడు. He is an anointed person. అతడు అభిషక్తుడిగా ఉంటాడు. His anointing అతని అభిషేకం must carry him to the throne. అది ఈ అభిషేకం అతని సింహాసనం మీదకి తీసుకువెళ్ళబోతుంది. I want to introduce him. నేను అతన్ని పరిచయం చేయాలి. And he has to rule the whole nation. మరియు దేశమంతటిని అతడు పరిపాలించాలి. To make him a ruler అతన్ని పరిపాలకుడిగా చేయటానికి of the 12 tribes of Israel, ఇశ్రాయేలీయులలో ఉన్న 12 గోత్రములను పరిపాలించడానికి he needs this battle. ఈ యుద్ధం అతనికి చేయాల్సి ఉంది. Can I tell you good news? ఒక శుభవార్త చెప్పమంటారా? Every battle you go through, నీవు వెళుతూ ఉన్న ప్రతి యుద్ధము prophecy, ప్రవచనం, prophecy, ప్రవచనం. every battle you go through నీవు వెళుతున్న ప్రతి యుద్ధం is not to destroy you, అది నిన్ను నాశనము చేయటానికి కాదు, but to promote you. నిన్ను హెచ్చించటానికే, Promote you. నిన్ను విజయ పదములు నడపడానికి. Believe me, నమ్మండి నన్ను. for a child of God, ఒక దేవుని బిడ్డకి battle యుద్ధం is the trick secret of promotion. ఒక దేవుని బిడ్డ పదోన్నతి పొందటానికి యుద్ధము అనేది ఒక రహస్యమైన దైవ ప్రణాళిక అయి ఉన్నది. Every time you see the adversity, ఎప్పుడైనా సరే ఇలాంటి అపాయకరమైనవి నువ్వు చూసినప్పుడు, every time you see the enemy attacking your body, attacking your holiness, attacking your thought life, attacking your finance, every time he attacks the peace in the family, understand God is taking me to another level. నీ కుటుంబ సమాధాన విషయములోను, నీ ఆరోగ్య విషయములోను, నీకున్నటువంటి ఆర్థిక విషయాలలోను, నీ పరిచర్య విషయములోను, వేటిలోనైతే సాతానుడు శత్రువు దాడి చేస్తున్నాడో, యుద్ధము చేస్తున్నాడో అది గుర్తుపెట్టుకో. ఆ సమయము నిన్ను దేవుడు పైకెత్తటానికి మాత్రమే అనుమతిస్తూ ఉన్నాడు. This is a prophecy for you. ఇది మీ కొరకైన ప్రవచనం అయి ఉన్నది. I know the Church of India భారతదేశపు సంఘం is under heavy attack of the enemy. భయంకరమైన శత్రువు దాడి గుండా వెళుతూ ఉంది. It's like a birth pain for the church. ఇది ఎలాంటిదంటే సంఘమునకు ప్రసవ వేదన లాంటిది. Enemies rise up. ఓ శత్రువు లేస్తూ ఉన్నాడు. Rules are coming against us. మరియు మనకు వ్యతిరేకంగా శాసనములు, చట్టములు చేయబడబోతూ ఉన్నాయి. Many Christians are tortured. అనేక మంది క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నారు. Not only physically, కేవలం శారీరకంగా మాత్రమే కాదు, even mental torture. మానసికమైన వేదన కూడా. But కానీ when the church go through this battle, సంఘము ఈ యుద్ధము గుండా వెళుతూ ఉన్నప్పుడు church cannot be destroyed. సంఘము ఎన్నటికి నాశనము కాదు. Never be destroyed. ఎన్నటికి ఎప్పటికీ సంఘము నాశనము కాదు. God's church దేవుని సంఘం is built on the rock. బండ మీద కట్టబడినది. It cannot fall. అది ఎన్నటికి కూలిపోదు. Who chose you? ఎవరు మిమ్మల్ని ఎన్నుకున్నది? Who called you? ఎవరు మిమ్మల్ని పిలిచింది? Who anointed you? ఎవరు మిమ్మల్ని అభిషేకించింది? Who is building the church? సంఘమును కట్టుచున్నది ఎవరు? Who is building the church? సంఘమును నిర్మిస్తుంది ఎవరు? It's not a man. మనుషుడు కాదు. It's the God of heaven and earth. ఈ భూమి ఆకాశములకు దేవుడే సంఘమును కడుతూ ఉన్నాడు. The enemy will come. శత్రువు వస్తాడు. Jesus said, యేసయ్య అన్నాడు, I build my church.
నా సంఘమును నేను కట్టుచున్నాను. Upon this rock. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుచున్నాను. That this rock, ఈ బండ in Greek Bible, గ్రీక్ బైబిల్లో big rock. అది పెద్ద బండ. And he told Peter, పేతురుతో అంటున్నాడు, Peter, పేతురు you are Petros. నీవు పెట్రోస్. Peter means పేతురు అని అంటే small stone. చిన్న రాయి. Jesus said, యేసయ్య అన్నాడు, I will build my church నా సంఘము నేను కడతాను, not on the small stone, ఈ చిన్న రాయి మీద కాదు, but on the rock I am. నేను బండ అనే నా మీద నా సంఘమును కట్టుచున్నాను. When I build, నేను కట్టినప్పుడు who can break? ఎవరు దానిని విరగగొట్టగలిగినది? When I build, నేను కట్టినప్పుడు who can stop? ఎవరు ఆ కట్టుబడిన ఆపగలిగింది? I am the builder. నేనే బిల్డర్ ని, కట్టేవాడును. I am the engineer. నేనే ఇంజనీర్ ని. I draw the blueprint. నేనే ఆ బ్లూ ప్రింట్ గీసిన వాడును. Who can stop it? ఎవరు దాన్ని ఆపగలిగింది? I said, నేను చెప్పాను, go to the whole world. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, Preach the gospel. సువార్తను ప్రకటించండి. All authority సర్వాధికారం in heaven, పరలోకమందు earth భూలోకమందు is my authority. అది నా అధికారం అయి ఉన్నది. I give you my authority. నా అధికారమును నేను మీకు ఇస్తూ ఉన్నాను. Go. వెళ్ళండి. When God says it, దేవుడు చెప్పినప్పుడు who can say no? కాదు, లేదు అని చెప్పగలిగింది ఎవరండి? He began your faith. ఆయన నీ విశ్వాసమైనప్పుడు, He began your faith. ఆయనే నీ విశ్వాసను ప్రారంభించి, He called you for His ministry. ఆయన తన పరిచర్య కొరకు నిన్ను పిలిచాడు. How can the devil destroy you? ఎలా దుష్టుడు నిన్ను నాశనము చేయగలడు? Death? Death? మరణమా, Disease? రోగమా, Sickness? వ్యాధి, Sin? పాపమా, Sword? ఖడ్గమా, Persecution? హింస, Hunger? ఆకల? Who can stop? Who can separate you from Christ? క్రీస్తు నుండి నిన్ను ఎడబాపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Gamaliel said, గమాలియల్ అంటూ ఉన్నాడు, if this plan, ఆయన ప్రణాళికలో, if this work ఈ పనిలో is from man, ఆ మనుషుని నుండి, if it is from man, ఒకవేళ అది మనుషుని నుండి అయితే it will automatically destroy. ఇది మొత్తం నాశనం అయిపోతుంది. But కానీ if it is from God, ఇది దేవుని నుండి అయితే you cannot fight against it. నీవు వీరికి వ్యతిరేకముగా పోరాడలేవు. Everybody said, devil, అందరు చెప్పండి, దురాత్మ, all the demon powers, ఓ ప్రతి దుష్ట శక్తి, listen, వినండి. my ministry, నా పరిచర్య, my life, నా జీవితం, my Christian life నా క్రైస్తవ జీవితం is not built by man. మనుషుని ద్వారా కట్టబడలేదు. It is from God. ఇది దేవుని నుండి కట్టబడింది. If you fight against me, నీవు నాతో యుద్ధము చేయాలనుకుంటే, if you fight against my ministry, నా పరిచర్యతో యుద్ధము చేయాలనుకుంటే, if you fight against my family, నా కుటుంబంతో యుద్ధము చేయాలనుకుంటే, you are not fighting against me. నీవు నాతో యుద్ధము చేయలేవు. You are fighting against God. దేవుని యుద్ధము చేస్తున్నావు. You are fighting against God. దేవుని యుద్ధము చేస్తున్నావు. You will lose. నువ్వు ఓడిపోతావు. You will lose. నువ్వు ఓడిపోతావు. You will lose. నువ్వు ఓడిపోతావు. In Jesus' name. యేసు నామములో సాతానును ఓడిపోతావు. In Jesus' name. యేసు నామములో. The whole 17th chapter of 1 Samuel మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అంతయు కూడా was planned by God దేవుని ద్వారా ప్రణాళిక రచించబడింది. to promote David, దావీదుని ముందుకు తీసుకురావటానికి, to lift him to another level, మరొక పదోన్నతి ఇవ్వటానికి, హెచ్చించటానికి, to build his muscles for battle.
యుద్ధము చేయుటకు తన కండరములను కండ బలమును కట్టడానికి. Every battle you go through, నువ్వు వెళుతూ ఉన్నటువంటి ప్రతి యుద్ధము, every battle you go through, నువ్వు వెళుతున్న ప్రతి పోరాటము, every suffering you go through, నీవు పడుతూ ఉన్న ప్రతి శ్రమ, every torture you go through నువ్వు వెళుతున్న భయంకరమైనటువంటి హింస can never destroy you. ఏది నిన్ను నాశనము చేయ, It will promote you. అది నిన్ను పైకెత్తుతుంది, It will promote you. అది నిన్ను పదోన్నతికి తీసుకెళ్తుంది. You will go to another level. నువ్వు మరొక లెవెల్లోనికి వెళుతావు. You will go to another level. నువ్వు మరొక మెట్టు ఎక్కుతావు. You will go to another level. నువ్వు మరొక మెట్టులోనికి వెళుతావు. Shaka rapa rapa katro matarbal larbal barahata. Why schools have examination? ఎందుకు స్కూల్స్ లో పరీక్షలు నిర్వహిస్తారు? Quarterly exam, క్వార్టర్లీ ఎగ్జామ్, half yearly exam, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, then why final exam? మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్. Many students will pray, చాలా మంది విద్యార్థులు ప్రార్థిస్తుంటారు, no exam, Lord. ప్రభువా పరీక్ష లేకుండా ఉండి ఎంత బాగుండదు నాయనా. When you are studying in that 10th class, 10వ తరగతి చదువుతున్నప్పుడు if there is no exam, ఎగ్జామ్ లేకపోతే, even when you become 80 years, only 10th class. నీకు 80 సంవత్సరాలు వచ్చినా 10వ తరగతే చదువుతా ఉంటావు. Why exam? ఎందుకు ఎగ్జామ్? To take you from 10th to 11th, నువ్వు 10వ నుండి 11వ తరగతి వెళ్ళటానికి, from 11th to 12, 11 నుండి 12వ తరగతి వెళ్ళటానికి, 12 to BA, 12 నుండి బిఏకి వెళ్ళటానికి, BA to MA, బిఏ నుండి ఎంఏకి వెళ్ళటానికి, MA to doctorate, ఎంఏ నుండి డాక్టరేట్కి వెళ్ళటానికి, take you to the university. ఆ తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళటానికి. That's why battle. అందుకే యుద్ధం, That's why battle. అందుకే యుద్ధం. The more delay ఎంత ఆలస్యమైతే, to be a homeopathy doctor, హోమియోపతి డాక్టర్ గా 2 years, 2 సంవత్సరాలు salo. చాలు. To be a MBBS doctor, ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే 6 years. 6 సంవత్సరాలు. To be a brain surgeon, ఈ బ్రెయిన్ సర్జన్ గా ఉండాలంటే, oh babre, ఓహో అయ్యో, 10 years, 15 years experience all your life. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల జీవితం అంతా నీవు అనుభవం గడించాలి. When the problem comes, సమస్య వచ్చినప్పుడు, when the battle comes, యుద్ధము వచ్చినప్పుడు, it's not coming from God, అది దేవుడి నుండి రాకపోతే, it's coming from the devil. అది సాతాను నుండి వస్తుంది. But God allows it. కానీ దేవుడు దాన్ని అనుమతిస్తాడు. Let my son go. ఓ నా కుమారుడు దాన్ని కూడా వెళ్ళనివ్వండి. He cannot fail ఆ ఓడిపోడు నా కుమారుడు. because I have planned for him. ఎందుకంటే ఆ యుద్ధమును నేను ప్రణాళిక చేశాను కాబట్టి. He will kick the devil. ఆ దురాత్మని నా కుమారుడు తన్నేస్తాడు. He will go to higher level. మరొక మెట్టు ఎక్కుతాడు. The whole 1 Samuel 17 ఆ మొదటి సమూయేలు 17వ అధ్యాయం అంతయు is to promote this one man David. ఈ ఒక్క వ్యక్తి అయిన దావీదుని పైకెత్తటానికి మాత్రమే. Hallelujah. హల్లెలూయా. When the battle comes, యుద్ధము వచ్చినప్పుడు the Bible says, బైబిల్ అంటుంది, the first word says, ఆ మొట్టమొదటి మాట, Philistines ఫిలిస్తీయులు all gathered together అందరూ ఏకమయ్యారు against the Israelites. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా. And Saul సౌలు and all his Israelites అతను ఇశ్రాయేల్ అందరూ gathered together. అందరూ కలిసి వచ్చారు. When a battle comes, యుద్ధము వచ్చినప్పుడు one of God's plan ఒక దైవ ప్రణాళిక is to bring the church together, సంఘము అంతటిని ఒక స్థలములో ఏకము చేయటానికి, to bring the believers together. విశ్వాసులందరిని కలపటానికి. If there is no battle, యుద్ధము లేకపోతే Reubenites will live there, రూబేన్ అక్కడ వదిలేస్తే, Benjamin will live here, బెంజమిన్ అక్కడ నివసిస్తుంటాడు, Judah will live here, యోధా అక్కడ నివసిస్తుంటాడు, and Simeon will live here. సిమియోను అక్కడ నివసిస్తుంటాడు. They will have their own marriage, ఇకన వాళ్ళ యొక్క కథలు, their own denomination, వారి సంస్థల వాళ్ళు ఉంటారు, their own church growth. వాళ్ళ సంఘ గ్రూపులు ఉంటారు. But when the enemy comes, కానీ శత్రువు వచ్చినప్పుడు all barriers break. ప్రతి ఆటంకాల అడ్డుబండలని కూలిపోతాయి. Everybody join together. అందరూ కలిసి వస్తారు. That's
That's why God allows the battle. అందుకే దేవుడు యుద్ధమును అనుమతిస్తాడు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? When you gather together, మీరు కలిసి వచ్చినప్పుడు enemies will be scattered. శత్రువు చెదరిపోతాడు. When the enemy comes, శత్రువు వచ్చినప్పుడు it's a signal from heaven. పరలోకము నుండి ఇది ఒక సిగ్నల్ వస్తుంది. Hello, my children. హలో నా పిల్లలారా. Enemies are gathering. ఓ శత్రువులందరూ కూడా ఏకమయ్యారు. Kings of the earth gather against my son Jesus. భూలోక రాజులందరూ నా కుమారుడైన యేసుకు వ్యతిరేకంగా చేరి వచ్చారు. You people of God, మీరు దేవుని బిడ్డలుగా forgive one another. ఒకరినొకరు క్షమించుకోనండి. Don't feel higher than other people. ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ ఎంచకండి. Join every children of God. దేవుని బిడ్డలుగా అందరూ చేరి రండి. It's my army. ఇది నా సైన్యం. The enemy's army. ఇది అదేమో శత్రు సైన్యం. This is the time to unite. ఇది ఐక్యపరచబడే సమయం. When a man is alone, మనుషుడు ఒంటరిగా ఉండటం, the enemy will come and kill him easily. శత్రువు వచ్చి చంపటం సులభముగా ఉంటుంది. When two people join together, కానీ ఇద్దరు ఏకమైతే they will overcome the devil, enemy. వారు శత్రువైన సాతానును జయిస్తారు. The Bible says, బైబిల్ అంటుంది, Ecclesiastes chapter 4, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయములో from verse 9 to 12. 9 నుండి 12 వచనాలు. When two people work together, ఇద్దరు కలిసి పని చేస్తే there will be a high reward for them. వారికి మరి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. When they sleep together, వారు కలిసి పండుకున్నప్పుడు one person will warm the other person. ఒక వ్యక్తి ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు వెట్ట కలుగుతుంది. When enemy comes, శత్రువు వచ్చినప్పుడు two shall chase 10,000. ఇద్దరు 10,000 మందిని తరుముతారు. Rakataralarabahatta. Not only that, అంత మాత్రమే కాదు. why battle? ఎందుకు యుద్ధం? Battle యుద్ధం strengthens your spiritual muscle. నీ ఆత్మీయ కండరములను బలపరచడానికే యుద్ధమును దేవుడు అనుమతిస్తాడు. Hallelujah. హల్లెలూయా. When you don't use your muscle, నీ కండరములను సరిగా ఉపయోగించకపోతే, when you don't do this like this, ఈ విధముగా నువ్వు వ్యాయామం చేయకపోతే you lose your muscle. నీ కండరములను నువ్వు కోల్పోతావు. So God gives a battle కాబట్టి దేవుడు యుద్ధమునిస్తూ ఉంటాడు. as a training ఒక శిక్షణ పొందే వ్యక్తివిగా to build up your spiritual strength more and more. నీ ఆత్మీయ శక్తిని మరి ఎక్కువగా కట్టుకోవటానికి. Can I tell you good news? శుభవార్త చెప్పనా? ఇటు వినండి. The more battle you face, నీవు ఎన్ని ఎక్కువ యుద్ధములు ఎదుర్కొంటావో, the more stronger you become. నీవు అంత గొప్ప బలవంతుడిగా తయారవుతావు. If you ask me, Ezekiel, and our life, ఎజికియా అన్న జీవితం గురించి మీరు నన్ను అడిగితే, all these 50 years, ఈ 50 సంవత్సరాలు I have seen lakhs and lakhs of millions of battles in my life. నా జీవితంలో లక్షల 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 యుద్ధాలు చూశాను. The more I went through the battle, నేను ఎంత ఎక్కువ యుద్ధంలోనికి వెళితే, the more I grew as a strong man. నేను అంత గొప్ప బలవంతుడిగా తయారవుతూ ఉంటాను. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Do you understand what I mean by that? నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? When you go through the problem, మీరు సమస్య గుండా వెళుతున్నప్పుడు you become stronger. నువ్వు బలంగా తయారవుతావు. David said దావీదు అంటున్నాడు to Saul, సౌలుతో, the king Saul said to David, రాజు అయిన సౌలు దావీదుతో అంటున్నాడు, David, దావీదు, you cannot go to the battle. నీవు యుద్ధములోనికి వెళ్ళకూడదయ్యా. You are a young boy. నీవు చిన్న బాలుడవు. Goliath, గొలియాత్ from childhood he was a warrior. చిన్ననాటి నుండే వాడు యుద్ధాభ్యాసము చేసిన. You cannot do it. నీవు చెయ్యలేవయ్యా. He got a training. ఆడు యుద్ధాభ్యాసం పొందిన వాడు. See his muscle. చూడు ఒక్కసారి వాడి యొక్క కండరాలు. It's like iron. వాడి కండ బలం ఇనుములాగా ఉంది. He fought
and become strong. వాడు యుద్ధము చేసి వాడు బలవంతుడయ్యాడు. But you never know battle. అసలు నీకు యుద్ధం అంటేనే తెలియదు కదా. You have anointing, నీకు అభిషేకం ఉంది, but you never fought. కానీ నువ్వెప్పుడు యుద్ధము చేయలేదే. Many times people have anointing, అనేక సార్లు అభిషేకం ఉంటుంది, but కానీ they don't go through the battle. కానీ వాళ్ళు యుద్ధముల గుండా వెళ్ళరు. They escape. వాళ్ళు యుద్ధమును తప్పించుకుంటారు. They don't want to fight the devil, kick the devil, become as champions. సాతానుతో పోరాడటానికి, సాతాను తన్నేయటానికి, వీరుడిగా తయారవటానికి వాళ్ళు ఇష్టపడరు. And David said, దావీదు అంటున్నాడు, రాజా, yes, your honor, నీ చిరంజీవకుడుగా to your eyes నీ ఘనత కొరకు చెప్తున్నాను. I look like an untrained small boy. నీ దృష్టికి ఏ యుద్ధాభ్యాసము లేని వ్యక్తిగా కనిపించవచ్చు, But you don't know, కానీ నీకు తెలియదు, my God నా దేవుడు was already training me. నన్ను శిక్షణ ఇచ్చాడు. Training me. నన్ను శిక్షణ ఇస్తున్నాడు. Training me. నన్ను శిక్షణ ఇస్తూ ఉన్నాడు నాకు. One time, ఒకసారి when I was taking care of my father's sheep, నా తండ్రి గొర్రెలను నేను మేపుతూ ఉన్నప్పుడు a lion came. ఒక సింహం వచ్చింది. సింహం వచ్చింది. I had an anointing. నా మీద అభిషేకం ఉంది. But when the lion came, సింహం వచ్చినప్పుడు I didn't run and hide. నేను పారిపోయి ఎక్కడో దాక్కోలేదు. I faced the lion. నేను సింహాన్ని ఎదుర్కొన్నాను. I jumped. నేను పట్టుకున్న చీల్చేశాను. The lion took the lamb in the mouth. ఆ గొర్రె పిల్లను ఆ సింహము పట్టుకున్నప్పుడు I didn't say hallelujah. నేను దాన్ని చూసి హల్లెలూయా అని, I am saved. Only one lamb went. Okay, chale gaya. అమ్మయ్య నేను బతికిపోయాను, ఒక గొర్రె పిల్లగా పోతే పోని అని అనుకోలేదు. He didn't say that. అలా చెప్పలేదు. The lambs ఆ గొర్రె పిల్ల are in my hand. నా చేతుల్లో ఉంది. My father trusted me నా తండ్రి నన్ను నమ్ముకున్నాడు and gave me all these sheep. ఈ గొర్రెలన్నిటిని నా చేతుల్లో పెట్టాడు. I am responsible. ఆ గొర్రెలకు నేను బాధ్యుడను. I am ready to die నేను చావటానికి కూడా సిద్ధమే, to take care of my father's sheep. ఎందుకంటే నా గొర్రెలను రక్షించుకొనుటకు. So what happened? ఏం జరిగింది? The lion came, సింహం వచ్చింది, took the lamb, ఈ గొర్రె పిల్ల పట్టుకుంది, ran. పరిగెత్తుతూ ఉంది. You don't know the hungry lion. మీకు తెలియదు ఆకలి ఉన్న సింహం ఎలా ఉంటుంది. When the lion is hungry, సింహము ఆకలి కొంటే he cannot leave anything. అది పట్టుకున్న దేనిని వదిలిపెట్టదండి. Even if 1,000 elephant come, ఒక 1000 ఏనుగులు వచ్చినా they cannot stand before one hungry lion. ఒక్క ఆకలిగొన్న సింహము ఎదుట నిలబడలేదు. So he's so hungry, ఇది చాలా ఆకలిగా ఉంది. ran with a lamb. ఆ గొర్రె పిల్ల పట్టుకుని వెళుతూ ఉంది. David said, దావీదు అంటున్నాడు, I ran behind, నేను పరిగెత్తి, I struck it, నేను దాన్ని కొట్టి, I plucked the lamb, ఆ చీల్చి వేశాను. I opened the paw, ఆ సింహపు నోరుని పట్టుకుని I killed it. నేను చంపేశాను. Now ఇప్పుడు my spiritual muscles, నా ఆత్మీయమైన కండలు, after I killed the lion, నేను ఆ సింహమును చంపిన తరువాత I become a strong champion. నేను బలమైన వీరుడిగా మారాను. God trained him దేవుడు అతనికి శిక్షణ ఇచ్చాడు. first with one lion, మొట్టమొదటిగా సింహాన్ని, then another bear came. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చింది. again another lamb. మరలా ఇంకో గొర్రె పిల్లను పట్టుకుంది. I rose up, నేను లేచాను, ran, పరిగెత్తాను, plucked it, ఆ గొర్రె పిల్లను తీసుకున్నాను, struck it, మళ్ళా కొట్టి చంపి and broke it. ఆ ఎలుగుబంటిని కూడా చీల్చి వేశాను అన్నాడు. You know what David said? దావీదు ఏమన్నాడు తెలుసా? My Lord, నా ప్రభు he delivered me నన్ను విడిపించాడు from the paw of lion, mouth of lion. ఆ యొక్క సింహపు నోటి నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. The Lord అదే ప్రభు who delivered me నన్ను విడిపించిన ప్రభు from the paw of bear. ఆ
ఆ ఎలుకబంటి నోటి నుండి will deliver me నన్ను విడుదల చేశాడు, విడిపించాడు from this uncircumcised Philistine. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. He is like the lion, ఈడు కూడా ఆ సింహం లాంటి వాడే, or he is like a bear. ఈడు కూడా ఆ ఎలుగుబంటి లాంటి వాడే. No, 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 no. ఓ కాదు కాదు కాదు, This Goliath, ఈ గొలియాతు not even like a lion. అసలు సింహం లాంటి కూడా కాదు, He is like a dog. ఈడు ఆ కుక్క లాంటోడు. I will take one stick, నేను ఒక్క కర్ర తీసుకుంటాను, one stone. ఒక్క రాయి తీసుకుంటాను, Chalu. ఇక చాలు. Can I tell you, నేను చెప్తాను, the battle యుద్ధం with the lion ఆ సింహముతో made him stronger. బలవంతునిగా మార్చింది. The battle ఆ యుద్ధం with the bear ఆ ఎలుగుబంటితో made him still stronger. ఇంకా బలవంతునిగా మార్చింది దావీదుని. And it built his faith అతని విశ్వాసమును కట్టింది for fighting with Goliath. గొలియాతుతో జరిగే యుద్ధం. You know what's God's plan? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? Now, ఇప్పుడు my son David నా కుమారుడైన దావీదు is taking care of the sheep. అక్కడ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. One day, ఒకానొక రోజు now he is taking care of 100 sheep. ఇప్పుడు 100 గొర్రెలను కాస్తూ ఉన్నాడు. A small church, ఒక చిన్న సంఘం, 5-10 family. 5-10 కుటుంబాలు. But కానీ my David నా దావీదు is not called for a shepherd. ఓ కాపరిగా ఉండటానికి పిలువబడల. One day, ఒకానొక రోజు he will be the shepherd of 12 tribes of Israel. 12 గోత్రముల ఇశ్రాయేలీలకు కాపరిగా ఉండబోతున్నాడు. He will deliver my people నా ప్రజలను విడిపిస్తాడు from all the enemies of the gospel nation. మరియు సకల దేశముల నుండి ఉన్న శత్రువులందరి నుండి. So I trained him in the battle అందుకే యుద్ధ భూమిలో నేను శిక్షణనిచ్చాను. with the lion, ఆ సింహముతో, with the bear. ఆ ఎలుకబంటి. Now he is ready ఇప్పుడు సిద్ధమయ్యాడు to fight with Goliath. గొలియాతుతో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. How many of you are ready? ఎంతమంది మీలో సిద్ధంగా ఉన్నారు? ఓహో. ఓహో. Say it. Oh, all my battles నా యుద్ధాలన్నీ are for my strength. నా బలము కోసమే. Oh, ఓహో. arabakataralarbahata. Oh, I understand. ఓ నాకు అర్థమైంది. That is why attack. ఓ, అందుక ఈ దాడి ఆ దాడి ఈ దాడి ఆ దాడులని జరిగింది. Oh, ఓ, that is why everything is going harder. అందుక ఎటు చూసినా అన్ని కష్టాలే. Now, ఇప్పుడు to run a family, కుటుంబాన్ని నడిపించటమే యుద్ధం. యుద్ధం. But when you fight నువ్వు పోరాడినప్పుడు in the spirit, ఆత్మలో overcome that problem, ఆ సమస్యను జయించినప్పుడు unite the family, కుటుంబం ఐక్యపరచబడుతుంది. time will come. సమయం వస్తుంది. My servant నా సేవకుడా got the victory over family problem. ఆ కుటుంబ సమస్య మీద నీకు జయం వచ్చింది. I will give him a church. నేను ఇప్పుడు సంఘాన్నే ఇస్తాను. When the problem comes in the church, సంఘములో సమస్య వచ్చినప్పుడు, when you through the faith and the spirit and the word విశ్వాసముతో ఆత్మతో వాక్యముతో subdue the enemy ఆ శత్రువుని అణచివేసి and take care of your sheep, నీ గొర్రెలన్నిటినీ కూడా సంరక్షించి, God will say, దేవుడు అంటాడు, Sabash, ఓ శబాష్ Shabash, శబాష్, my servant నా సేవకుడా is fighting for the sheep. తన నేనిచ్చిన గొర్రెల కొరకు పోరాడుతూ ఉన్నాడు. Then I will take him to other states of India. ఇప్పుడు నేను భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తాను. I will make him an apostle, prophet for whole India. నేను ఇలాంటి కాపాడే ఈ సేవకుణ్ణి ఈ దేశమునకే ప్రవక్తగా వాడుకుంటాను, అపోస్తలుగా వాడుకుంటాను అంటాడు.
When my servants ఓ నా సేవకుడు killed Goliath, గొలియాతును చంపాడు, I will make them international apostle. నేను అతన్ని అంతర్జాతీయ ప్రవక్తగా వాడుకుంటాను. Believe me, నన్ను నమ్మండి. your problem, సమస్య, your suffering, నీ శ్రమ, the enemy is attacking you, ఆ శత్రువుని మీద దాడి చేసేది not to destroy you, అది నిన్ను నాశనం చేయటానికి but కాదు, to promote you, నిన్ను హెచ్చించటానికి, to strengthen you, నిన్ను బలపరచటానికి, to strengthen your faith. నీ విశ్వాసమును బలపరచటానికి. You have anointing, నీకు అభిషేకం ఉంది, you have the Holy Spirit, నీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, but కానీ to make your anointing నీ అభిషేకమును as power, శక్తిగా మార్చటానికి. listen, వినండి, one thing is full of the Spirit, ఒకటి సంపూర్ణ ఆత్మతో నింపబడటం, another thing is మరొకటి full of the power of the Spirit. ఆత్మతో నింపబడి ఆత్మ శక్తితో ఉండటం. One thing, ఒకటి, you have 1 lakh 10,000 rupees. నీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. Another thing, మరొకటి ఏంటంటే that 10,000 becomes ఆ 10,000 రూపాయలు 10 million, 10 లక్షలుగా మారిపోతాయి. and you buy a palace. ఒక గొప్ప భవనాన్ని కొంటావు. Luke 4:1, Luke 4:14. లూకా 4:1, లూకా 4:14. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. What's the difference between 1 and 14? 4 లూకా 4:1కి లూకా 4:14కి ఉన్న వ్యత్యాసం ఏంటి? What is the difference? ఏంటిది వ్యత్యాసం? What is 4:1? ఆత్మ పూర్ణులు. Full of the Spirit. Yes. What is 4:14? Full of the power ఆత్మ బలం. of the Spirit. ఆత్మ బలం 4:14లో ఉంది, ఆత్మ పూర్ణులు 4:1లో ఉంది. There is a difference. అది వ్యత్యాసం. When the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు it's like a checkbook is given. ఇది ఎలా ఉందంటే చెక్ బుక్ నీకు ఇచ్చినట్టు. But the checkbook చెక్ బుక్ must go to the bank అది బ్యాంక్ వెళ్ళాలి, and become encashed. అప్పుడు అది నీకు క్యాష్ రూపంలో రావాలి. You need money. నీకు డబ్బు కావాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? You have the anointing. ఏమండో నీకు అభిషేకం ఉంది. When you go through the battle, నువ్వు యుద్ధము గుండా వెళ్ళినప్పుడు the anointing become a cash. అభిషేకము క్యాష్ గా ధనముగా The మారిపోతుంది. anointing become a miracle. అభిషేకం అద్భుతంగా మారిపోతుంది. The anointing become holiness. ఆ అభిషేకం పరిశుద్ధతగా మారిపోతుంది. The anointing become your faith. ఆ అభిషేకం విశ్వాసంగా మారిపోతుంది. That's why you go through the battle. అందుకే నువ్వు యుద్ధము గుండా వెళ్ళేది. Jesus, after filled with the Spirit, యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాక he said, now I have the checkbook. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా దగ్గర చెక్ బుక్ ఉంది, Now I will go to the bank. ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్తున్నాను. The devil came. ఓ సాతానుడు వచ్చాడు. The devil came. సాతానుడు వచ్చాడు. Jesus fought. యేసయ్య పోరాడాడు. When the time came, సమయం వచ్చింది. devil said bye bye and ran. ఒక సాతానుడు బాబాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. Angels came. దేవదూతలు వచ్చారు. This power, this Holy Ghost ఈ పరిశుద్ధాత్మ బలం, ఈ శక్తి become a power. ఓ శక్తిగా మారిపోయింది. Everybody say it. అందరూ చెప్పండి. Every battle, అందరూ చెప్పండి. ప్రతి యుద్ధము, every battle ప్రతి యుద్ధము is going to be a great success. గొప్ప విజయముగా మారబోతుంది. అందరూ చెప్పండి. ప్రతి యుద్ధము గొప్ప విజయముగా మారబోతుంది. Every battle ప్రతి యుద్ధం will become a celebration for me. నాకు గొప్ప సంబరముగా మారబోతుంది. Every exam, ప్రతి పరీక్ష, every exam ప్రతి
చెప్పండి గట్టిగా, ప్రతి పరీక్ష will take me to another class, మరొక క్లాసులోనికి తీసుకువెళుతుంది, another level, మరొక మెట్టులోనికి, another level of glory. మరొక మహిమలోనికి తీసుకెళుతుంది. There are some demons. కొన్ని అక్కడక్కడ దురాత్మలు ఉన్నాయి. If you sing one song, it will run away. ఒక్క పాట పాడితే చాలు పరిగెత్తుతాయి. There are some demons. కొన్ని దురాత్మలు ఉన్నాయి. If you sing one song, Rattam Jayam, Rattam Jayam, Rattam Jayam, it will run. రక్తం చేయం, రక్తం చేయం, రక్తం చేయం అంటే చాలు పారిపోతాయి. There are some demons. మరి కొన్ని దురాత్మలు When ఉన్నాయి. you pray, it will run. నువ్వు ప్రార్థిస్తేనే అవి పారిపోతాయి. There are some jati demons. కొన్ని జాతి దురాత్మలు ఉన్నాయి. That demon, ఆ దురాత్మలు only when you fast, she will say, ah! నువ్వు ఉపవాసం ఉంటేనే అబ్బో మంట మంట అని పారిపోతుంటాయి. And when all of us together fast, ఇప్పుడు మనందరము కలిసి ఉపవాసం ఉన్నాం అనుకోండి, Goliath of India will fall. మనందరము ఉపవాసముండి ప్రార్థిస్తే భారతదేశపు గొలియాతో ఓడిపోయి పతనమవుతాడు. You know where the enemy came? ఈ శత్రువు ఎక్కడికి వచ్చాడు? You know why the enemy came? ఎందుకు శత్రువు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడు? You know where he came? ఎక్కడికి వచ్చాడో తెలుసా? You know where he came? ఎక్కడికి వచ్చాడు? He came to a place called Soko. షోకో అనే స్థలానికి వచ్చారు. That Soko, ఆ షోకో అనే స్థలం, the Bible says, belonged to Judah. ఆ స్థలము బైబిల్ చెప్తూ ఉంది యూదా గోత్రమునకు చెందినది. It belonged to Israel. అది ఇశ్రాయేలులకు చెందిన స్థలం. Please understand the truth. వినండి వినండి, ఈ సత్యమును అర్థం చేసుకోండి. I am telling you why the devil is attacking you. ఎందుకు దుష్టుడు నీకు మీద దాడి చేస్తున్నాడో చెప్తూ ఉన్నాను. You know why he is attacking you? ఎందుకు వాడు నీ మీద యుద్ధం చేస్తున్నాడు? You already have your possession. You already inherited your land. You already got it from God's hand. Your blessing, your anointing, your ministry, your glory. The devil comes to drive you away from what God has already given you. దేవుడు ఇప్పటికే నీకు తన చేతుల్లో ఉన్న స్వాస్థ్యమును ఏదైతే ఇచ్చాడో, ఆశీర్వాదమును ఏదైతే ఇచ్చాడో, పరిచర్యను ఏదైతే ఇచ్చాడో, దీవెనను ఏదైతే ఇచ్చాడో, నీకు ఇవ్వవలసిన భాగమును ఏదైతే ఇచ్చాడో దానిని నీ నుండి వేరు చేసి దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము, ఆశీర్వాదము, పరిచర్యలో నుండి నిన్ను చేయటానికి దుష్టుడైన శత్రువు ఆ స్థలమునకు వచ్చాడు. How many of you understand you? ఎంతమందికి అర్థమైంది? Imagine ఒకసారి you ఆలోచించు. have a healing ministry. నీకు స్వస్థత పరిచర్య ఉంది. The devil will try to stop you from that ministry. ఆ స్వస్థత పరిచర్య నుండి ఆపివేయటానికే దుష్టుడు వచ్చేది. He will try to drive you away from the ministry. ఆ పరిచర్య నుండి నిన్ను తరిమి వేయటానికి వాడు ప్రయత్నిస్తుంటాడు. So he will bring disease in the family. అందుకే కుటుంబంలోనికి రోగాన్ని తీసుకొస్తాడు. He will try to make you sick. నిన్ను రోగానికి గురి చేస్తాడు. Then you will not do your healing ministry. అందుకే నువ్వు ఇక స్వస్థత పరిచర్య చేయవు. He will drive you away from that ministry. వాడు ఆ పరిచర్య నుండి నిన్ను బయటకు పంపిస్తుంటాడు. Please understand. దయచేసి అర్థం చేసుకోనండి. The devil attacks you for one purpose. ఒక ఉద్దేశము కొరకు దుష్టుడు నీ మీద దాడి He చేస్తాడు. doesn't want you to enjoy what God has bought for you, what God has given you. He doesn't want you to enjoy it. దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో, దేవుడు ఏదైతే నీ కొరకు తీసుకొచ్చాడో దానిని ఆనందించే విధముగా, నీవు దాన్ని అనుభవించే విధముగా వాడు చెయ్యకుండా ప్రయత్నిస్తాడు. Are you understanding what I am talking about? నేను చెప్పేది అర్థమవుతుందా?
He gave you a wife. వాడు నీకు నీ భార్యని He gave you a husband. దేవుడు నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు. The devil wants you and don't want you a happy family life. ఇప్పుడు నువ్వు సంతోషకరమైన గృహముగా కుటుంబం ఉండడం దుష్టుడికి ఇష్టం He లేదు. wants to break your family. నీ కుటుంబాన్ని విరగొట్టడమే వాడి ప్రయత్నం. He tries to bring another person. మరొకరిని తీసుకొచ్చి మధ్యలో పెడతాడు. He wants to bring a fighting. లేదా పోరాటాన్ని తీసుకొస్తాడు, He గొడవని. wants to drive you away from the joy of the family life. కుటుంబ ఆనంద జీవితము నుండి నువ్వు వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. That's the devil's trick. అదే సాతానుడు యొక్క కుయుక్తి. You have it. నీవు దాన్ని కలిగి ఉన్నావు. Some people say, కొంతమంది అంటారు, I am fighting with the devil to get power. ఓ నేను శక్తిని పొందుకోవటానికి నేను సాతానుతో పోరాడుతున్నానని. No. లేదు లేదు You లేదు. have power. నీకు శక్తి ఉంది. The devil tries to stop you. అయితే నిన్ను ఆపటానికి శత్రు ప్రయత్నిస్తున్నాడు. Number one, మొదటిది, he will not help, he will not allow you to see what you have. నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిని చూడకుండా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. He will say, you have no power. నీకు శక్తి లేదయ్యా అంటాడు వాడు. That's the first trick of the devil. అది మొట్టమొదటి సాతానుడి యొక్క పన్నే వల. When you know what you have, నీవు ఏం కలిగి ఉన్నావో నీకు అర్థమైతే then you will fight the devil. అప్పుడు నువ్వు సాతానుడితో పోరాడతావు. You will say, devil, సాతానుడా, when I received the Holy Spirit, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు the power came in me. ఆ బలము శక్తి నాలోనికి వచ్చింది. I have the power. నాకు ఇప్పుడు శక్తి ఉంది. Don't say I don't have the power. నాకు శక్తి లేదని చెప్పకో. Get out. వెళ్ళిపో. I have the power. నాకు శక్తి I ఉంది. have the power. నాకు శక్తి I ఉంది. have the power. నాకు బలం ఉంది. I have the power. నాకు శక్తి ఉంది. You win the battle. అప్పుడు నువ్వు యుద్ధమును జయిస్తావు. Anna, I am fighting for health. అన్నా, ఆరోగ్యం కొరకు బాగా యుద్ధం చేస్తున్నానన్నా. You don't need to fight for health. యుద్ధం కొరకు ఆరోగ్యం కొరకు యుద్ధం చేయకు. Every believer ప్రతి విశ్వాసి is 100% healed. 100% స్వస్థత పొందుకున్నారు. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితమే Jesus carried యేసయ్య వాటిని మోసుకుని ఉన్నాడు. all our disease, మన రోగములన్నిటిని భరించాడు. all your sickness, నీ ప్రతి వ్యాధిని భరించాడు. and put it on the cross. వాటన్నిటిని సిలువ మీద వేసేసాడు. But the devil will say, కానీ ఈ no. దురాత్ముడు లేదు 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 లేదు. You are coughing. నువ్వు కాపీ చేస్తున్నావు. You have pain. నీకు ఆ నొప్పి అనేది ఉంది. See what the doctor report says. చూసావా డాక్టర్లు ఏ రిపోర్ట్ ఇచ్చారో? When you say, అది చూడగానే అంట. the devil win the battle. ఇంకేముంది? సాతానుడు గెలిచాడు ఆ And యుద్ధంలో. he drives you out of your healing. ఇక నీ స్వస్థత పరిచయం నుండి నేను బయటకు తరిమేసి. You have to say, నువ్వు చెప్పాలి, devil, I am దురాత్ముడా, not fighting for victory. నేను జయము కొరకు పోరాడట్లేదు. I am fighting from victory. నేను జయములో నుండి పోరాడుతూ ఉన్నాను. I have victory. నాకు జయము ఉంది. I have healing. నాకు స్వస్థత ఉంది. When Christ came, క్రీస్తు వచ్చినప్పుడు victory came. జయము When వచ్చినప్పుడు, Christ came, క్రీస్తు వచ్చినప్పుడు power came. శక్తి వచ్చింది. When Christ came, యేసయ్య వచ్చినప్పుడు wisdom came. జ్ఞానం వచ్చింది. When Christ came, క్రీస్తు వచ్చినప్పుడు my calling came. నా పిలుపు వచ్చింది. I accepted. నేను అంగీకరిస్తున్నాను. Get out of my life. నువ్వు నా జీవితంలో I kick you out. నేను నిన్ను తన్నుతున్నాను. Don't tell me lie. నాకు అబద్ధం చెప్పకు. Don't bluff me. నాకు లేనిపోనివి చెప్పకు. When you say that word, ఆ మాట నువ్వు చెప్పగలిగితే you keep your healing. నీ స్వస్థతను నువ్వు కాపాడుకున్నట్లే. You keep your family. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకున్నట్లే. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Are you happy? చెప్పండి, సంతోషంగా ఉన్నారా? All of us are fighting. అందరూ యుద్ధం చేస్తున్నారు. From what we fight? ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు? What God has already given to us. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిలో నుండి మనం యుద్ధం చేస్తున్నాం. The enemy came దుష్టుడు వచ్చాడు to Shoko, ఆ షోకో అనే స్థలమునకు. that belongs to God's people. ఆ షోకో అనే స్థలము దేవుని ప్రజలకు చెందిన స్థలం. In 2 Chronicles, 2వ దినవృత్తాంతం chapter 20. 20వ అధ్యాయం. That's my favorite chapter. అది నాకు అత్యంత ఇష్టమైన Verse అధ్యాయం. 1
1వ అధ్యాయం and verse 11. 1వ వచనం 12వ వచనం 2వ దినవృత్తాంతం Quick. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాదు మీదికి వచ్చిరి. 3 nations 3 దేశములు came against Jehoshaphat. యెహోషాపాతుకు విరోధముగా వచ్చారు. Why they came? ఎందుకు వారు వచ్చారు? Verse 11. 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దుష్టించుము. You know what the Jehoshaphat prayed? యెహోషాపాతు ఏమని ప్రార్థించాడో తెలుసా? Father, తండ్రి, the country that we live, మేము నివసిస్తున్న ఈ దేశం, this land, ఈ స్థలం, it's your possession. ఇది నీవిచ్చిన స్వాస్థ్యం. You gave it to us. ఇది నువ్వు మాకు స్వాస్థ్యముగా ఇచ్చావు. You wrote and give it to us. ఇది నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యముగా మేము నివసించడానికి. Now this is our inheritance. ఇది మా స్వాస్థ్యము. This land, ఈ స్థలము, this blessing, ఈ ఆశీర్వాదము, this health, ఈ ఆరోగ్యం, this family, ఈ కుటుంబం, this ministry ఈ పరిచర్య is your possession. నీవిచ్చిన స్వాస్థ్యం. My children నా పిల్లలు are God's possession. దేవుడిచ్చిన స్వాస్థ్యం. You gave. నీవిచ్చావు. My wife నా భార్య is your possession. నీవిచ్చిన స్వాస్థ్యం. My husband నా భర్త is your gift. నీవిచ్చిన బహుమానం. You gave him, gave us నీవిచ్చావు. as our inheritance. అది నీవిచ్చిన స్వాస్థ్యం మాకు. These enemies are coming ఈ శత్రువులు వచ్చేస్తుంది to drive us out of our possession. నీవు మాకిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయటానికి వస్తున్నారు. You understand? How many of you understood that? ఎంతమందికి అర్థమైంది ఇది? This is the pulpit. ఇప్పుడు ఇది పుల్పిట్. Thomas Garu's pulpit. ఇది థామస్ గారి పుల్పిట్. He gave it to me. ఇది నాకు ఇచ్చాడు. So I enjoy my inheritance. ఇది నా స్వాస్థ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. But the enemy comes శత్రువు వచ్చి to drive me out of it. నన్ను ఇక్కడ నుండి తోలివేయటానికి వస్తున్నాడు. He wants to drive me out. నన్ను తోలివేస్తున్నాడు. Now ఇప్పుడు my battle నా యుద్ధం is not to get the pulpit from him. ఈ పులిపీటు శత్రువు నుండి తీసుకోవటానికి కాదండోయ్. This is mine. ఇది నాది. This is my gift. ఇది నాకు ఇచ్చిన బహుమానం. It's given from Thomas Garu. ఇది థామస్ గారు నాకు ఇచ్చారు. So I possess it. కానీ ఇది ఇప్పుడు నేను ఆక్రమించుకున్నాను. I say, enemy, నేను చెప్తున్నాను, శత్రువా, this is mine. ఇది నాదే. Get out. వెళ్ళిపో. Healing is mine. చెప్పండి, ఇది నా ఆరోగ్యం. Healing is mine. ఈ ఆరోగ్యం నాదే. Jesus carried my sickness on the cross. నా యేసు నా రోగమును సిలువలో భరించాడు. He blessed me ఆయన నన్ను ఆశీర్వదించాడు. with all the blessings in Christ. క్రీస్తులో ఉన్న సకల ఆశీర్వాదములన్నీ. When I came to Christ, నేను క్రీస్తులోనికి వచ్చినప్పుడు Christ became my wisdom. క్రీస్తు నా జ్ఞానమయ్యాడు. He is my blessing. ఆయన నా ఆశీర్వాదమయ్యాడు. Already it is given. ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి ఇప్పటికే. Devil, ఏ దురాత్మ, you want to drive me out of it? నీవు నన్ను వాటిలో నుండి తోలివేయాలనుకుంటున్నావు. Sandala rabalaraka. రబబోల రమమమమ. This country ఈ దేశం is my country. ఇది నా దేశం. Jesus shed the blood. యేసు రక్తము చిందించాడు. He gave it to me. నాకు ఇచ్చాడు నా దేవుడు. He gave it to me. నాకు ఇచ్చాడు నా దేవుడు. You want to take it to you? నీవు ఇది తీసుకోవాలనుకుంటున్నావా? You want to take it back? ఓ, ఇది తిరిగి తీసుకోవాలనుకుంటున్నావా? No. లేదు. In Jesus' name. యేసు నామములో వెళ్ళిపో. That's the battle plan for the enemy. శత్రువు ఎడల దేవుని యుద్ధ ప్రణాళిక ఇదే. So you have to do 2 things. నువ్వు 2 విషయాలు చేయాలి. Number 1, మొదటిది, you have to study నీవు చదవాలి Bible బైబిల్ for 6 months minimum. కనీసం 6 నెలలు. Find out what God has already given to you. నీకు ఇప్పటికే దేవుడు ఏమేమి స్వాచ్ఛంగా ఇచ్చాడో నువ్వు 6 నెలలు బైబిల్ బాగా చదువు. Underline it. దాన్ని అండర్లైన్ చేసుకో. He gave his only begotten son to me. ఆయన నాకు కేవలం తన అద్వితీయ కుమారుని నాకు ఇచ్చాడు. When he gave his only son, ఈ ఏకైక కుమారుని నాకు ఇచ్చినప్పుడు how shall he not give all things
along with him. ఆయనతో పాటు నాకు కావలసిన సమస్తమును ఆయన నాకు ఎందుకు He అనుగ్రహించాడు? gave all his authority to me. ఆయన సకల అధికారమును నాకు He gave all his power to me. ఆయన నాకు ఆ సర్వ అధికారమును ఇచ్చాడు. He gave me a family life. నాకు కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు. He gave me a church. నాకు సంఘమును ఇచ్చాడు. He gave me a ministry. నాకు పరిచర్యను ఇచ్చాడు. He made me holy. నన్ను పరిశుద్ధునిగా చేశాడు. Jesus is my holiness. యేసే నా పరిశుద్ధత అయి ఉన్నాడు. I am holy. నేను పరిశుద్ధుడను. Christ is in me. క్రీస్తు నాలో ఉన్నాడు. I have holiness. నాలో పరిశుద్ధత ఉంది. The devil wants to corrupt me. ఆ సాతాను నన్ను అపరిశుద్ధం చేయాలనుకుంటున్నాడు. Holiness is my property. ఈ పరిశుద్ధత నా స్వాస్థ్యం, నా ఆస్తి. It is Christ holiness. అది క్రీస్తు పరిశుద్ధత. He gave it to me. అది నాకు ఇచ్చాడు. The devil wants to drive me out. కానీ సాతాను నన్ను అక్కడి నుండి తరిమి వేయాలను. I am holy. నేను పరిశుద్ధుడను. Christ is holy. క్రీస్తు పరిశుద్ధుడు. Holy Spirit is holy. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. Devil, ఏ దురాత్మ, don't drive me out of my holiness. నా పరిశుద్ధతలో నుండి నన్ను తోలివేయకు. This is the battle purpose. ఇది యుద్ధము యొక్క ఉద్దేశం. Are you hearing me? నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? Are you hearing me? మీరు వింటున్నారా? Number 1, మొదటిది battle యుద్ధం is for your promotion. నీ పదోన్నతి కొరకు, నీ హెచ్చింపు కొరకే. Number 2, నంబర్ 2, రెండవది battle purpose of the enemy. ఈ శత్రువు యొక్క యుద్ధ ఉద్దేశం ఏమిటంటే To drive you out of your inheritance that God has already given you. దేవుడు ఇప్పటికే నీకు ఏ స్వాస్థ్యమునైతే ఇచ్చాడో దానిలో నుండి నిన్ను తరిమి వేయటమే శత్రువు యొక్క యుద్ధ ఉద్దేశం. He will do it in 2 ways. రెండు విధాలుగా చేస్తాడు. Number 1, మొదటిది, he will make your eyes blind నీ మనోనేత్రము, నీ కళ్ళను గుడ్డిగా చేస్తాడు. or dim. లేకపోతే మసక చేస్తాడు. You will not understand what God has given you. దేవుడు నీకేమి ఇచ్చాడో నీకు ఇక అర్థం కాదు. You will become like a beggar. నువ్వు ఇక దగ్గర అడుక్కునేవాడు. Shakti Prabhu, అయ్యా శక్తి నువ్వు, నీవు ఇవ్వయ్యా. బుద్ధి నీవు, అయ్యా బుద్ధి నువ్వు, give me ఇవ్వు 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 ఇవ్వు. ఇవ్వు. శక్తి లేదు శక్తి లేదయ్యా. దేవుడా, దేవుడా ఇవ్వండి, ఇవ్వు. ఇవ్వండి. బుద్ధి లేదు బుద్ధి లేదు. దేవుడా, దేవుడా ఇవ్వు. ఇవ్వండి. శాంతి లేదు, శాంతి లేదు. ఫ్యామిలీలో శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు. దేవుడా, దేవుడా ఇవ్వు. ఇవ్వు. మనీ లేదు, డబ్బు లేదు. డబ్బు లేదు, డబ్బు లేదు. దేవుడా, దేవుడా ఇవ్వు. డబ్బు ఇవ్వు. The devil will laugh and laugh and laugh. ఇలాంటి ప్రార్థన చూసి ఆ మూలను కూర్చున్నాడు. It's ఒకటే నవ్వుడే నవ్వుడు. Already Jesus gave. యేసయ్య నీకు ఇప్పటికే ఇచ్చేశాడు. These people don't know it. కానీ ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. So they are begging. వాళ్ళు అడుక్కుంటున్నారు. He will say, you beg. అప్పుడు వాడు అంటాడు, దుష్టుడు, దేవుడా, బాగా అడుక్కోండి. దేవుడా వందిలేదు. ఇక దేవుడా అంటుంటాం కదా మనం. దేవుడా, no, he will not come. ఈ దేవుడా అంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? When you say దేవుడా, దేవుడా ఇవ్వు, ఇవ్వయ్యా, Shaitan will come. I am your దేవుడా, ఇవ్వు. అప్పుడు సాతాను వస్తాడు. ఆయన కాదురా దేవుణ్ణి, నేను ఎందుకంటే అడుక్కుంటున్నావుగా నేనే ఇస్తానురా అంటాడు. Understand what belongs to you. నీకు చెందినది ఏంటో సరిగా అర్థం చేసుకో. Shoko belongs to Israelites. షోకో ఇశ్రాయేలులకు చెందిన స్వాస్థ్యం. Fight your battles. నీ యుద్ధమును నువ్వు చేయి. Fight the Lord's battle. దేవుని యొక్క యుద్ధమును నువ్వు చేయి. One more thought I finish. మరొక ఆలోచన చెప్పి నేను ముగిస్తాను. Third point. మూడవది, never accept battle that is yours as yours. All your battles are not your battles. It is God's battle. యుద్ధములన్నీ కూడా నావి అని ఎప్పుడు అంగీకరించకు, ఎప్పుడు తలంచుకు. నీవు చేసే యుద్ధములన్నీ యెహోవాయే ఆ యుద్ధములన్నీ. Never say it's my battle. ఎప్పుడు కూడా ఈ యుద్ధము నాది అని చెప్పకు. నాది నాది యుద్ధ, నాది యుద్ధం, నాది యుద్ధ, యుద్ధం నాది, యుద్ధ నాది, నాది యుద్ధం నాదే నాదే.
Satan will be laughing. నువ్వు ఎప్పుడైతే యుద్ధం నాది అంటావో వాడు ఒకటే నవ్వుడు. థామస్ గారు ప్రే ఫర్ మీ, నా కొరకు ప్రార్థించండి, నాది యుద్ధం నాది. ఆల్రెడీ డెవిల్ విన్. నువ్వు ఎప్పుడైతే యుద్ధం నాదన్నావో ఆల్రెడీ దుష్టుడు జయించేశాడు. యుద్ధ నాది లేదు ప్రభు, యుద్ధ హై. యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. You win the battle. అప్పుడు నీవు యుద్ధాన్ని జయిస్తావు. Then you win the battle. నీవు యుద్ధాన్ని జయిస్తావు. You know, my wife gets angry with me when నా భార్య నాతో ఎప్పుడో తెలుసా కోప్పడేది? she gets very angry. చాలా కోపం వచ్చేస్తుంది. When I say Benita అని నేను అన్నప్పుడు I have cough. నాకు బాగా దగ్గొస్తుంది. I have cough. బాగా దగ్గొస్తుంది. She gets angry with me. ఆమె నాతో బాగా కోప్పడుతున్నది. That's not your cough. That is devil's cough. అది నీది కాదు ఆ దగ్గు, అది దురాత్మ దగ్గు అంటుంది. It's not your disease. అది నీ రోగం కాదు. When you say my disease, ఇది నా రోగం అన్నానంటే it means the devil send you a parcel of snakes. అంటే దాని అర్థం ఈ దురాత్మనటువంటి వాడు ఆ పాములు అనేటువంటి ఒక ప్యాకెట్ చేసి నీకు పంపినట్టు. The postman, sir, parcel, sir. అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ వస్తాడు, పార్సల్ సార్ అంటాడు. You see, చూసే there is written 25 cobras. 25 తాచు పాములు దానిలో ఉన్నాయి. You see it. నువ్వు చూస్తావు. Sir, signature, sir. This is your gift, sir. సార్ ఇది నీ పార్సల్ సార్, ఇది నీ గిఫ్ట్, సిగ్నేచర్ పెట్టండి సార్. When you sign, నీవు ఆ సంతకం చేసావు అనుకో, you accept the gift. నీవు ఆ బహుమానాన్ని అంగీకరించినట్టు. You know what you have to say? నువ్వేం చేయాలో తెలుసా? It's not my gift. ఇది నా గిఫ్ట్ కాదు. I refuse to sign. నేను సంతకం పెట్టడానికి నిరాకరిస్తున్నాను. Take it back and give it to the sender. నీవు దీన్ని తీసుకెళ్లి ఎక్కడి నుండి పంపాడో వాడికే తిరిగి ఇచ్చేయ్. That's your victory. అది నీ జయం అంటే. Don't say my problem, నా సమస్య, my sin, నా పాపం, my curse, నా శాపం, నా పాప, నా శాప, నా పాప, నా శాప, నా పాపం, నా శాపం, నా సిక్, నా రోగం, నా రోగం, నా నా రోగం, ప్రాబ్లం, నా కర్మ, నా పాపం. యుద్ధం ప్రభుకా, యుద్ధం యెహోవాదే. ప్రాబ్లం శైతాన్, సమస్య సాతానుదే. విక్టరీ నాది, విజయం నాది. 3 విషయాలు. ఎవ్రీబడి స్టాండ్ అప్. 3 విషయాలు. అందరు లేచి నిలబడండి. సారే యుద్ధం, ఆల్ యుద్ధం. చెప్పండి, యుద్ధాలన్నీ ఇస్ మై గాడ్స్ యుద్ధం, నా యెహోవాయే. ఆల్ మై బ్యాటల్స్, నా యుద్ధాలన్నీ జీసస్ బ్యాటల్, నా యేసయ్యవే. ఎవ్రీబడి సే ఆల్, అందరూ యుద్ధం. చెప్పండి, అందరి యుద్ధాలు. ఇట్స్ నాట్ మై యుద్ధం, నా యుద్ధాలు కాదు, నా యుద్ధం కాదు, నా యుద్ధం కాదు. సే ఇట్, అందరి యుద్ధం. చెప్పండి, అన్ని యుద్ధాలు, అందరి యుద్ధం, అందరి యుద్ధాలు. నా యుద్ధం కాదు, నా యుద్ధాలు కాదు, నా యుద్ధం కాదు, నా యుద్ధం కాదు. అందరి యుద్ధం, అందరి యుద్ధాలు, నా యుద్ధం కాదు, నా యుద్ధాలు కాదు. ఆల్ మై బ్యాటల్స్ నా యుద్ధాలన్నీ ఆర్ నాట్ మై బ్యాటల్స్, నా యుద్ధాలు కాదు. ఇట్స్ మై జీసస్ బ్యాటల్. నా యుద్ధాలన్నీ యెహోవాయే. యెహోవా బ్యాటల్, యెహోవా యుద్ధమే. యెహోవా బ్యాటల్, యుద్ధాలు యెహోవావే. ఎవ్రీబడి సే, అందరూ చెప్పండి, ఆల్ ద బ్యాటల్స్, యుద్ధాలన్నీ, ఆల్ ద బ్యాటల్స్, నా యుద్ధాలన్నీ, ఆల్ మై బ్యాటల్స్, నా యుద్ధాలన్నీ ఐ ప్యాక్ ఇట్, మొత్తం ప్యాక్ చేస్తున్నాను. ఐ ప్యాక్ ఇట్ నేను మొత్తం ప్యాక్ చేస్తాను and throw it to God. నేను దేవునికి ఇస్తున్నాను. Now ఇప్పుడు I have no yuddham, ఇక యుద్ధము లేదు. his yuddham, యుద్ధం యెహోవాదే. Yehovah yuddham. యుద్ధము యెహోవాదే. And you say all sickness, చెప్పండి, రోగాలన్నీ,
It's not my కాదు. It's not my sickness. నా రోగాలు కాదు, నా రోగం కాదు. నా రోగం కాదు, It's not my sickness. నా రోగం కాదు. All temptation, ప్రతి శోధన, all sin. ప్రతి పాపం It's not my sin. కాదు, నా పాపం. Devil's sin. ఇది సాతానుదే, Devil's sin. సాతానుదే, Devil's sin. ఇది సాతానుదే. I will not accept. నేను దాన్ని అంగీకరించును. I will not accept. నేను దీన్ని అంగీకరించును. No sign. ఇక సంతకం పెట్టను. No signature. నేను సంతకం పెట్టను. बोलिए no signature. సంతకం పెట్టను. Send it. నేను పంపిస్తున్నాను. Devil. ఏ డెవిల్, Devil. ఏ సాతానుడా, It's not my sickness. ఇది నా రోగం కాదు. చెప్పండి. చెప్పండి. Devil. ఏ సాతానుడా, నా రోగం కాదు. Take it. ఇది నువ్వు తీసుకో. Take it back. నీ రోగం నువ్వు తీసుకో, నీ సమస్య నువ్వు తీసుకో, నీ పాపం నువ్వు తీసుకో, నీ వ్యాధి నువ్వు తీసుకో. ఇది నాది కాదు, నీకు పంపిస్తున్నాను. Now you say ఇప్పుడు మీరు చెప్పండి. his victory ఆయన విజయం is my victory. నా విజయం. His victory. చెప్పండి. ఆయన విజయం My నా victory. విజయం. His power. ఆయన శక్తి, My power. శక్తి. His authority. ఆయన అధికారం, My authority. నా అధికారం. His holiness. ఆయన పరిశుద్ధత, ఆయన పరిశుద్ధం. ఆయన పరిశుద్ధత, My నా holiness. పరిశుద్ధత. His joy. ఆయన ఆనందం, Is my నా joy. ఆనందం. Thank you, Lord. వందనాలు యేసు. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Holy వందనాలు Ghost. పరిశుద్ధాత్ముడా. Thank you, Father. వందనాలు తండ్రి. This is your battle. ఇది నీ అద్భుతం. This is your battle. ఇది నీ యుద్ధం. నీ యుద్ధం. నీ యుద్ధం ప్రభువా. ఇది నీ యుద్ధం. నీ యుద్ధం యెహోవా. ఇది నీ యుద్ధం. ఇది నీ యుద్ధం. యెహోవా యుద్ధం. ఇది యెహోవా యుద్ధం. Not my యుద్ధం. ఇది నా యుద్ధం కాదు, నా యుద్ధం కాదు. యెహోవా యుద్ధం. Everybody, నా యుద్ధం కాదు. నా యుద్ధం కాదు, యెహోవా యుద్ధం. యెహోవా యుద్ధం. నా యుద్ధం కాదు. నా యుద్ధం కాదు, యెహోవా యుద్ధం. యెహోవా యుద్ధం. నా యుద్ధం కాదు. నా యుద్ధం కాదు, యెహోవా యుద్ధం. యెహోవా యుద్ధం. His victory. ఈ విజయం, ఈ జయం. ఈ విజయం నా విజయం. నా విజయం, నా విజయం. నా విజయం. యేసు విజయం. యేసు విజయం, నా యాన్ విజయం. all problem, ఆ సమస్యలన్నీ, all sickness, ఆ రోగాలన్నీ, all temptation, శోధనలన్నీ, that is not for me. ఇవన్నీ నావి కాదు. Shaitan. ఇది సాతానువే, Shaitan. సాతానువే. Take it back. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. తీసుకెళ్ళు, చెప్పండి. తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నీ పాపం తీసుకెళ్ళు, నీ రోగం తీసుకెళ్ళు, Thank you, సమస్య Lord. తీసుకెళ్ళు. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Thank you, Father. వందనాలు తండ్రి. Everybody say, ha ha. చెప్పండి, ఆహా. ఏ యుద్ధం. యుద్ధం లేదు, నా యుద్ధం లేదు. నాకు యుద్ధం లేదు. ఈశ యెహోవా యుద్ధం. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.